సంస్థాగత నిర్మాణం మీద మొదట్లో దృష్టి సారించినటువంటి జనసేన పొత్తులతో 100% స్ట్రైక్ రేట్ తీసుకున్నాక ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే జనసేన ఒక అద్భుతమైనటువంటి ఫీట్ సాధించింది. గతంలో 5 లక్షల సభ్యత్వం దగ్గర నుండి 10 లక్షల దగ్గరికి వెళ్తే ఈ దఫా ఏకంగా 13 లక్షల మంది మొన్న ఎక్స్టెండ్ చేయమని అడిగారు కదా. ఎక్స్టెండ్ చేసిన తర్వాత సభ్యత్వం ఇక్కడ ఏది దొంగ సభ్యత్వాలు లేవు. ఏదో తలా పుస్తకం ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది రాసుకున్న డబ్బులు కట్టేయండి మీరు పెద్దోళ్ళు అయిపోతారు అనేటటువంటి దిక్కుమాలిన సభ్యత్వాలు లేవు. అందరినీ కూడా ఫోటో, ఐడి కార్డు, అడ్రస్సు, వాళ్ళ పేరుతో ఇన్సూరెన్సు అన్నితో కూడినటువంటి సభ్యత్వ వ్యవహారం. దాంట్లో టోటల్గా జనసేనకు సంబంధించినటువంటి సభ్యత్వం ఇప్పుడు 13 లక్షలకు చేరింది. ఏదైతే ఆగస్టు 5తో లాస్ట్ అన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయట్లేదు. ఫైనల్గా 13 లక్షలకు చేరింది. దీంతో జనసేనకి ఒక జోష్ వచ్చింది. 5 లక్షల నుంచి 13 లక్షలు అంటే ఏకంగా 8 లక్షల కొత్త సభ్యత్వం వచ్చింది. ఇంకోటి ఈ ఇన్సూరెన్స్లు ఉండటం బెటరు. ఇకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి తదుపరి అంశం ఏది బూత్ స్థాయి కమిటీల దగ్గరికి వెళ్తారా లేదా చూడాలి.